ప్రస్తుతం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడైతే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ఊరికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. అన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న చెప్పండి, ఇలాంటి యాక్సిడెంట్స్ ఏంటన్న పరిస్థితి? ఇదే ఏంటి పరిష్కారం ఏంటి దీనికి? మేము లోకల్గా పొద్దుగాల లేచి కూరగాయల మార్కెట్కి వెళ్తాం. వెజిటేబుల్ పువ్వులు కూరగాయలు తీసుకొని వెళ్తాం. మాకు ఇవి ఒక 3-4 సంవత్సరాల నుంచి నరకయాతన. పెద్ద రోడ్ అవుతుంది సంతోషం, పెద్ద రోడ్ అవుతుంది సంతోషం. ముఖ్యమంత్రి మనవడు అయ్యిండు, ఈ ఏరియా ముఖ్యమంత్రి అయ్యిండు కదా, ఇంకా తొందరగా అవుతుంది అనుకున్నాం. కాలేదు. ఇప్పుడు కూడా అవుతుందని కూడా కళ్ళు కూడా అనుకోలే. కాదు, మాకు ఇట్లాగే తలుగుతుంటే వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, పోతుంటారు. అయ్యో యాక్సిడెంట్ అయిందా, 1,00,000 ఇస్తామా, 2,00,000 ఇస్తామా, 3,00,000 ఇస్తామా, ఎక్స్చేసి ఇస్తామా, మెరుగైన వైద్యం అందిస్తాం, అది అందిస్తాం అంటారు. అయిపోయి ఇది బండిని అక్కడ దొప్పుతారు, ఆ బండిని అక్కడ దొప్పుతారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఈ యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతూ ఉంటాయా లేదంటే నాకు తెలిసి 6-7 సంవత్సరాల నుంచి ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రోడ్డు హైదరాబాదు హైవేకు సాటర్డే సండే ఈ వీకెండ్ ఆ పద్ధతిలో నైట్ 4 గంటల నుంచి స్టార్ట్ అయితే ఎక్కువ వెళ్ళడం, ఆ పద్ధతిలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఈ రోడ్డుకి సంబంధించి ఏదైనా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఏదైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందా లేదంటే ముందే ఏదైనా లెటర్ పెట్టుకోవడం జరిగిందా? మాకు ఖచ్చితంగా ఈ రోడ్డుకి కావాలి, ఈ యాక్సిడెంట్ జరుగుతుంది వాళ్ళే చెప్పారు, చేస్తున్నామని మేము వాళ్ళే చెప్పిండ్రు. ఎప్పుడు చెప్పారు మీకు? 3 సంవత్సరాలు 93 అక్టోబర్లో వచ్చేసింది మాకు. ఈ ట్రిబ్యునల్ వాళ్ళు చెట్లలో కేసు వేసారు, కేసులు అయిపోగానే అవుతుంది. ఇప్పుడు పొన్నం ప్రకారెడ్డి మాట్లాడితే ఏమంటుండు, అయిపోయింది కేసు క్లియర్ అయిపోయింది, మేము చేసేస్తాం, మొన్న 31st క్లియర్ అయింది, ఇప్పుడు చేస్తాం అంటుండు. మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయినాక మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అది చూడండి మీరు, ఇది పక్క. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తాను, ఇంత ప్రాణ నష్టం అనేది అసలు కళ్ళలో కూడా ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది నాకైతే. అసలు ఈ యాక్సిడెంట్స్కి రోడ్డుకి సంబంధించి కష్టం గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఒకటే, వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు, ఏం చేయాలి వాళ్ళకి, ఏం చెప్పాలనో ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాదు, ఏం చెప్పాలనో నాకు అర్థం కాదు. వాళ్ళు చేయరు, వాళ్ళతో కాదు. తలా ఒక మాట. ఇక్కడ నుంచి మీ ఊరికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2 కిలోమీటర్లు పక్కనే. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? మాకు 6:50 అయింది, 7:20 కల్లా వచ్చేసింది. మేము ఈరోజు మార్కెట్కి వెళ్ళాం పూలు తీసుకొని. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కు ఈ సంఘటన జరిగిందని. ఇది ఎన్ని గంటలకు జరిగిండొచ్చు అని అంచనా వేసి 6:50 6:30 50 మధ్యలో. అంటే ఈ ఊరికి సంబంధించి అంటే జనాలు చాలా మంది ఈ రోడ్లలో కూడా తిరుగుతూ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు సింగిల్ వే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ సింగిల్ వే కారణంగా చాలా మంది యాక్సిడెంట్లకి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి స్పందించిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి అయినాక 1-2 సార్లు పోయింది ఈ రోడ్డు మీద. కొడంగల్ టు అట్లా వెళ్తున్నాడు, ఇంచోరు వేసుకుండా రోడ్డు, ఈ రోడ్డును మడిచిండు. అది గుంతలు ఉంటేమి, అది ఎట్లుంటేమి, 7 జావని ఆడు బతకని అన్నట్టు ఉన్నది. ఆయన ఆల్రెడీ అంటే రేవంత్ రెడ్డికి తెలుసా ఈ రోడ్డు సింగిల్ వే అని? తెలియదు. ఆయన కాన్స్ట్రక్షన్, ఆయన జిల్లా ప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, ఈ సీఎం వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే, వాళ్ళకి తెలియదా? అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులని అలర్ట్ చేసి మొత్తం టైం టు టైం అప్డేట్స్ అయితే తీసుకుంటున్నారు దీని గురించి. అప్డేట్స్ లేవు, ఏమీ లేవు, అవన్నీ టైం పాస్ మాటలు. వీళ్ళతో ఏ పనికి చేత కాదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మాట్లాడే విధానం అందరు చూసినా వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెళ్ళో 19-20 మంది చచ్చిపోయారన్న, నాకు మా బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళు 1,00,000 ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా, అది వాళ్ళకి ఏం పెద్ద పని ఏది? ఒక ప్రాణానికైనా విలువ 1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా, మెరుగైన వైద్యం ఇస్తారా దెబ్బలు తగ్గిన వాళ్ళకు, అలా చేయాలి. కానీ ఇట్లా చేస్తా అట్లా చేస్తా, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది, చెట్లు పీకేస్తాం, పెద్దగా చేస్తాం, అవన్నీ ఎవరని చెప్పేది. పొరడు ఏడిచినప్పుడు రూపాయి చాక్లెట్ తీసుకోపోరంటే అడుగుకుంటాడు, మళ్ళీ ఏడిచిందాక మళ్ళీ రేపు అదే గతి. అంటే మీ ఊర్లో వాళ్ళందరూ కలిసి సర్పంచ్కి కానీ ఇక్కడ జడ్పీటీసీలకు కానీ వీళ్ళకంతా వివరించి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళొచ్చు కదా? రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అంత ఉన్నదా అన్న? సొంత నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కాబట్టి మీకు అధికారం ఉంటుంది కదా. ఆయనే కదా, నేను మన జిల్లా మనిషిని, మన జిల్లా ముఖ్యమంత్రి అయింది, ఆడు ఎట్లా చేసుకోండి కేసీఆర్, నేను అట్లా అంతకు ఎక్కువ చేస్తా, 1కి 2 ఎక్కువ చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. చాలు, ఎంజాయ్, ముఖ్యమంత్రి అయిపోయినా చాలు. ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు ముఖ్యమంత్రి గారికి. ఆయన ఏమైదామని ముఖ్యమంత్రి అయ్యిండో, ఏం చేద్దామని ముఖ్యమంత్రి అయ్యిండో ఆయనకు తెలవాలి, భగవంతుని తెలవాలి. ఒక్కటి కదా ఆయన ఆడింది, 420 అబద్ధాలు, అందులో 1-2 అయినట్టు. అడవిళ్ళకి అది ఫ్రీ టికెట్ పెట్టిండు, అవసరమా అన్న?
వాళ్ళకి పెట్టిండు, మాకు 20 రూపాయలు పెంచిండు. ఎంతవరకు న్యాయం అది? అత్తను కొలుచుకోమని కూడా ఉంది. ఇది ఇట్లుంటుంది పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు, ఈ రవాణా సంస్థనే కరెక్ట్ కాదు. రైట్ చూస్తున్నాం కదా ఈ రోడ్డు గురించి ఇప్పుడు కాదు గత 3 ఏళ్ళుగా చెప్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ అయినా ఇంతవరకు రోడ్డు అయిన పరిస్థితి. ఇప్పుడు పొన్నం గారు వీళ్ళంతా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇప్పుడు రోడ్లు వేస్తాము, చెట్లు పీకేస్తాము ఇట్లాంటివన్నీ చెప్తే ఇక్కడ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఈ రోడ్డు సింగిల్ రోడ్డు, చాలామంది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు అని కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారో 2 సార్లు ఈ రోడ్డులో ప్రయాణించారంతే. కొడంగల్ ఏదైతే అటుపక్క హైవే ఉందో అటుపక్క హైవేని యూస్ చేసుకుంటున్నారు, ఇటుపక్క రోడ్లకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పొద్దున నుంచి మేము పూలు వ్యాపారాలు ఇవన్నీ చేసుకునేటోళ్ళం అయితే ఉంటాం ఇక్కడ. కానీ చాలామంది ఈ రోడ్లో వన్ వే ఉంటుంది కాబట్టి ఇట్లాంటి యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సందర్భం ఇవి. సో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా క్లియర్గా స్పష్టం చేశామేమో, ఇంతవరకు ఈయన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చి ఇప్పుడు వేస్తామంటే మేము నమ్మే పరిస్థితుల్లో లేమని కూడా వాళ్ళు చెప్తా ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది.